శ్రీమాత్రే నమః. ఏ దివ్యక్షేత్రాన్ని సందర్శించినప్పటికీ ఆయా దివ్యక్షేత్రాలలో ఉన్నటువంటి మూల విరాట్ యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడాను జ్ఞప్తికి తెచ్చుకొని తీర్థయాత్రలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి. తీర్థయాత్ర అంటేనే ఈ జీవితానికి సుగమవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించే యాత్ర అని. తీర్థయాత్ర చేసేటప్పుడు సఫలీకృత లక్షణంతో ఆ యాత్ర ముగించుకొని మనం మరలా మన గమ్యానికి చేరటానికి వీలుగా బయలుదేరే ముందే పెరుగు అని చెప్పేసి పాలు తోడివేయగా వచ్చిన పదార్థాన్ని మనం స్వీకరించి కనుక తీర్థయాత్రకు కనుక బయలుదేరినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణాలతో సుగమవంతమైనటువంటి ఆ తీర్థయాత్ర సఫలీకృతంగా చేసుకొని మరలా మన గమ్యానికి రావటానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఈ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏ దేవతను లేక దేవుణ్ణి దర్శించేటప్పుడు అక్కడ ఉన్న మూల విరాట్ యొక్క లక్షణాల్ని మనం అవగాహన చేసుకొని దానికి సంబంధించినటువంటి ప్రదక్షిణ పద అంటే ప్రదక్షిణములు ఎన్ని చేయాలో అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ప్రదక్షిణం కనుక చేసినట్లయితే అక్కడ ఉన్న అతీంద్రవంతమైనటువంటి శక్తిపుంజాల తత్వం ఈ మానవ దేహంలోని ఆత్మకు పరిపూర్ణవంతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించటానికి సహకరిస్తుంది. ఇది తీర్థయాత్రలో దాగిన పరమార్థ లక్షణం. అందుచేత ఆ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఆచరించేటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు ప్రదక్షిణాలు మన జీవితంలో విశిష్టవంతమైన అదృష్టాన్ని ప్రసాదించటానికి సహకరిస్తాయి అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి విశిష్ట లక్షణాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి నదీమ తల్లి యొక్క విశిష్టత, అక్కడ ఉన్నటువంటి చరిత్రలో దాగిన పరమార్థం, అక్కడ ఉన్నటువంటి స్వామివారి లీలా వినోదం. అందుచేత ఈ లీలా వినోద తత్వాలలో కూడినటువంటి యాత్రలు మానవ జీవితానికి సఫలీకృత ఆనందాన్ని ప్రసాదిస్తాయి సుమా. సర్వే జనా సుఖినో భవంతు.